తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఏది ఒక స్వతంత్ర కమిటీని వేసిరు కదా, ఆ కమిటీ రిపోర్ట్ని ఇచ్చింది నిన్న. మరిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ ఉంది కదా, అక్కడ అభివృద్ధి సంస్థ, అక్కడ నిన్న ఒక రిపోర్ట్ని ఇచ్చింది స్వతంత్ర సంస్థ. రిపోర్ట్ ఏమని ఇచ్చింది? ఒక 42 అంశాల మీద రిపోర్ట్ ఇచ్చింది. గ్రేడింగ్ ఇచ్చిరట కులాలకి, అంటే బీసీలకు సంబంధించినటువంటి లెక్కల మీద ఇచ్చిరన్నట్టు. ఇక్కడ నాకు అర్థం కాక అడుగుతా, బీసీలలో ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఏబీసీ కులాలకు అన్యాయం జరిగింది, ఏబీసీ వాళ్లకు తిండి గతి లేదు, ఏబీసీ వాళ్ళకు అధికారం లేదు, ఏబీసీ వాళ్ళకు చదువు లేదు అనేటువంటి అంశాలను ఇచ్చిరట. అయ్యా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎవరి దగ్గర ఉంది అనే రిపోర్ట్ ఇది చాలు. వీళ్ళకు పోవాల్సినటువంటిది ఎవరు వట్టిగానే అర్థమవుతుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో 6-7% లేనటువంటి వ్యక్తులు, వాళ్ళ చేతిలో సంపద, వాళ్ళ చేతిలో కార్పొరేట్ హాస్పిటళ్ళు, వాళ్ళ చేతిలో కార్పొరేట్ స్కూళ్ళు, వాళ్ళ చేతిలోనే కార్పొరేట్ కాలేజీలు, వాళ్ళ చేతిలోనే వ్యాపారాలు, వాళ్ళ చేతిలోనే ఇండస్ట్రీలు, వాళ్ళ చేతిలోనే సినిమా ఇండస్ట్రీ, వాళ్ళ చేతిలోనే అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళే టాప్ 100 రిచెస్ట్ పీపుల్ అంతా వాళ్ళేనా? వాళ్ళ దగ్గర పెట్టుకొని మాకేం కావాలని చూస్తున్నారు. ఫస్ట్ మీ దగ్గర ఉన్న లెక్కలు చెప్పండి. అయ్యా మా దగ్గర ఇగో ఇది మా 6-7% ఉన్నటువంటి ప్రజల దగ్గర, ఇగో ప్రజలు కూడా కాదు, కొద్దిమంది పెట్టుబడిదారులే, అందులో కూడా పూటగతిలోనే ఉన్నాడు. కానీ ఇందులో ఈ ఏదైతే ఈ లెక్క ఉందో ఇక్కడ వట్టిగానే తెలిసిపోతుందా, దానికి స్వతంత్ర కమిటీ దాకెందుకు? ఆ స్వతంత్ర కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎవరెవరికి ఏం కావాలో ఆలోచన చేస్తారట. తెలియదా తెలంగాణ రాష్ట్రంలో ఎవరి దగ్గర ఏమున్నది అనేది? 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఎవరి చేతిలో ఎంత ఉంది, ఏ వర్గాల చేతిలోకి ఎంత పంపిణీ చేసేటువంటి శక్తి ఉంది తెలియదా? మొత్తం బడ్జెట్ ఒకసారి చూస్తే ఈ లెక్కలు సరిపోవా? ఇదివరకు ఇంకో దీనికో 2 ఏళ్ళు కావాలి, దీనికో లెక్క కావాలి. బీసీలకు ఎక్కడెక్కడ అన్యాయం అయిందని, బీసీలకు ఎక్కడెక్కడ అన్యాయం అయిందనేటువంటిది ఈ స్వతంత్ర కమిటీ లెక్కలు తీసి అగ్గొగ్గో మాకు తెలియదు ఇన్ని రోజులు ఈడ అయింది అన్యాయం అని చెప్తారట. ఇప్పుడు ఈ వట్టిగానే తెలిసిపోయా. సీఎం ఎవరు? రెడ్డి. పురపాలక శాఖ మంత్రి ఎవరు? మున్సిపల్ మినిస్టర్ రెడ్డి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ సీఎం చేతుల్లో ఉంది, రెడ్డి. హోము రెడ్డి. ఎడ్యుకేషన్ సీఎం దగ్గర ఉంది, రెడ్డి. ఈ చూడు ఇంకా ఇంకా అనట, ఇవి పక్కకు పెట్టి వీళ్ళకేం లేవని చూస్తారట. ఉన్నాయా నీళ్ళకానే ఉండే మెయిన్ శాఖలన్నీ కూడా. ఇక నీటిపారుదల ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆహార పౌర సరఫరాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పౌర సరఫరాలు రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత రహదారులు భవనాలు కోమటిరెడ్డి రెడ్డి. సినిమాటోగ్రఫీ ఆయన వెలమా రెడ్డి. ఇంకా రెడ్డి ఈయనకే వచ్చింది. ఓకే. సమాచార ఐఎన్పిఆర్ పొంగులేటి రెడ్డి. రెవెన్యూ పొంగులేటి రెడ్డి. హౌసింగ్ రెడ్డి.
ఈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 శాఖలు మీ చేతుల్లోనే ఉండే. బీసీలకు ఏం కావాలనే ఫస్ట్ వీళ్ళ దగ్గర ఉంది ఏందో లెక్క చెప్పండి. వీళ్ళ దగ్గర ఉన్న లెక్క ఏందో చెప్తే అప్పుడు జనానికి ఎవరి సొమ్ము ఎవరి దగ్గర ఉందనేది అర్థమవుతుంది. ఇది చెప్పకుండా బీసీలకు ఏం కావాలి వాళ్ళకి గ్రేడింగ్ చేస్తారు. ఇప్పుడు గ్రేడింగ్ చేస్తే ఇగో ఇది ఏ గ్రేడా ఏ ప్లస్సా, ఒక ముఖ్యమంత్రి దగ్గర గిన్ని శాఖలు, ఇంకో రెడ్డి గారి దగ్గర గిన్ని శాఖలు, ఇంకో రెడ్డి గారి దగ్గర గిన్ని శాఖలు, ఇంకో రెడ్డి గారి దగ్గర గిన్ని శాఖలు, ఇన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకున్నారు. మీ దగ్గర పెట్టుకొని బీసీలకు న్యాయం ఎట్లా జరగాలండి? ఎందుకైతే న్యాయం? శాఖలే మాతాన లేనప్పుడు న్యాయం ఎక్కడి నుంచి అవుతుంది? ఇక మా వాళ్ళ దగ్గర ఉంటాయా ఏంది దేవాదాయ బీసీ సంక్షేమం, ఇంకా ఇవే కాదు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయం కమ్మ, సహకార చేనేత కమ్మ, ఎక్సైజ్ వెలమ, ఎక్సైజ్ వెలమ, టూరిజం వెలమ, ఇంకా ఇవి కాకుండా దుద్దిల శ్రీధర్ బాబు గారి శాఖలన్నీ మీ దగ్గర పెట్టుకొని మాకు న్యాయం చేస్తాం అని అంటా ఉంటే మీ శాఖలు ఇచ్చే కాడనే మా వాళ్ళకి న్యాయం లేదా? ఇంకెక్కడికైనా వస్తుంది? ఇక్కడ ఎంత ఉందాయా మా బీసీల చేతిలో? మొత్తం 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్లో మా బీసీలు ఖర్చు, బీసీ మంత్రులు ఖర్చు పెట్టగల శక్తి ఎంత ఉందండి వాళ్ళకి? ఎంత వీళ్ళ చేతుల్లో ఉంది, ఎంత మా వాళ్ళ చేతుల్లో ఉంది? ఒకసారి ఆ లెక్కలు కూడా చూద్దాం. ఇప్పటి వరకు అందినటువంటి అంచనాలు మాత్రమే అందుబాటులో ఉన్న డాటా ఆధారంగానే 3,04,965 కోట్ల రూపాయలు. 4,09,65 కోట్లు. ఇందులో బీసీ మంత్రుల చేతుల్లో ఖర్చు పెట్టే శక్తి ఎంత ఉందంటే అంటే ఇప్పుడు వరకు అందినటువంటి లెక్కల ప్రకారం అయితే బీసీలకు కేటాయించింది ఎక్కువ, ఖర్చు తక్కువ. కేవలం 2.12% మాత్రమే వీళ్ళ చేతుల్లో ఉంటుంది. బీసీల చేతుల్లో 2.12% మాత్రమే వీళ్ళ, అంటే వాళ్ళకు కేటాయిస్తారు కానీ ఖర్చు పెట్టే శక్తి ఉంటుంది. ఇంత మాత్రమే ఖర్చు పెట్టే శక్తి ఉంటే ఇక్కడ అన్యాయమే జరిగే, ఎమ్మెల్యేల కాడ అన్యాయమే జరిగే, ఎమ్మెల్సీల కాడ అన్యాయమే జరిగే. ఇప్పుడు 6% లేనటువంటి వాళ్ళు 60% పదవులు అనుభవించుకుంటా, 60% ఉన్నటువంటి వాళ్ళు 6% పదవులు దక్కనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ క్లియర్ గా లెక్కలే చెప్తా ఉంటే దీనికి స్వతంత్ర కమిటీ ఎందుకు? స్వతంత్ర గ్రేడింగ్ చేసి ఇప్పుడు బీసీలలో ఉన్నటువంటి నిరుపేదలకు పథకాలు రూపొందిస్తారట? కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మా ఉన్నన్ని కాలం మాకు బతుకులు మారవు. మా వాళ్ళకు న్యాయమే అందుతలేదు, ఇంకా మీరు పథకాలు మంచి మా వాళ్ళని ఇచ్చి పైకి తెస్తారా? ఇది ఇంపాసిబుల్. బీసీ ప్రజలారా, మనం అధికారంలోకి రావడం తప్ప ఇంకొక ఆప్షనే లేదు మన ముంగట. ఇవాళ పేపర్లలో చూస్తే చాలా విచిత్రంగా ఉంది అది. రాడిగా మిగతా వార్తలు చూస్తే ఎందులో అన్యాయం జరగలేదు చెప్పురి. ఏమో కాలేజీలు మనయా, ఈ దవాఖాన్లు మనయా, ఏది ఇంజనీరింగ్ కాలేజీలు మనయా, చదువు మన చేతిలో ఉందా, విద్య మన చేతిలో ఉందా, వైద్యం మన చేతిలో ఉందా? ఒక మద్యం మాత్రమే బీసీలు పన్నులతో నడుస్తా, గవర్నమెంట్ పన్నులు కట్టేది. గంతెందుకు బీబీ నగర్ కాడ ఎయిమ్స్ దవాఖాన పెట్టిరుగా, దాన్ని అట్లా నామమాత్రంగా పటవాగటీలు నడిచి పెడతారు. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ కి సంబంధించిన అతిపెద్ద దవాఖాన. దాన్ని పూర్తి స్థాయిలో ఎందుకు తెస్తారంటే అది తెస్తే మరి ఇవన్నీ వండుకోవా? యశోద గిశోద కిమ్స్లు వండుకుంటాయి కదా.
జనమంతా ఆడికే పోతారు కదా పుణ్యానికి వేయించుకుంటేందుకు. అందుకే అది పడావ పెట్టి ఇటు నడిపిస్తారు. ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ కేసీఆర్ కంటి నొప్పి అయినా పంటి నొప్పి అయినా ఆడికే పోతాడు ఆయన.